ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఈవేళ తెల్లదోమ గురించి మెడిసిన్ అనేది కొట్టుకోవడం జరుగుతుందండి. కాకపోతే మెడిసిన్ అనేది 3 రకాలు ఇచ్చాడు. ఇదండి ఫస్ట్ రకం అనేది చూపించడం జరుగుతుందండి. ఇదండి ఫస్ట్ రకం అనేది ఇదండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. ఇది ఫస్ట్ రకం మెడిసిన్ అనేది అండి. ఇది ఏంటంటే 3 రకాలు ఇవ్వడం చేత ఏంటంటే ఇది ఫస్ట్ రకం మెడిసిన్ అండి. ఇప్పుడు రెండో రకం మెడిసిన్ అనేది చూపించడం జరుగుతుందండి. ఇదండి ఇది రెండో రకం మెడిసిన్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇది రెండో రకం మెడిసిన్ అండి. ఇది ఏంటంటే ఇప్పుడు మూడో రకం మెడిసిన్ అనేది స్క్రీన్ మీద చూపించడం జరుగుతుందండి. ఇది అనేది మూడో రకం మెడిసిన్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇది మూడో రకం మెడిసిన్. దీన్ని ఏంటంటే 3 డొక్కుల్లో అనేది మనం కంపల్సరీ అనేది కలుపుకోవాలండి. కలుపుకుని ఏంటంటే మందు అనేది పిచికారీ అనేది చేసుకోవాలండి. ఒకే దీంట్లో మన మెడిసిన్ అనేది కలపకూడదు. ఇది 3 రకాల మెడిసిన్స్ ఎలా కలిపామనేది చూపించడం జరుగుతుందండి. ఇదండి ఫస్ట్ రకం మెడిసిన్ అనేది ఇందులో కలిపామండి. ఇదండి ఫస్ట్ రకం మెడిసిన్ అనేది ఇది. ఇప్పుడు రెండో రకం మెడిసిన్కి వచ్చేసరికి ఇదండి రెండో రకం మెడిసిన్ అనేది ఇలా కలుపుకున్నామండి. ఇప్పుడు మూడో రకం మెడిసిన్కి వచ్చేసరికి ఇదండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. ఇది మూడో రకం మెడిసిన్ అండి. ఇది మూడో రకం మెడిసిన్ అనేది కలుపుకోవడం జరిగింది. ఈ 3 రకాలు అనేది మేమేంటంటే మెడిసిన్స్ అనేది ఒక గ్లాస్తో అనేది కంపల్సరీ మేమేంటంటే ఇచ్చేస్తామండి. ఇదండి ఇది గ్లాసు. ఈ గ్లాస్తో అనేది మేమేంటంటే 7 గ్లాసులు అనేది కలుపుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఈ గ్లాస్ అనేది ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఏంటంటే నీళ్ళు పెరుక్కోవాలి కదండి. నీళ్ళు పెరుక్కునేటప్పుడు ఏం చేస్తామంటే కొంచెం దూరంలో అనేది మనకి నీరు ఉంటాయండి. దాని ద్వారా మనకి ఏంటంటే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే మేము తెచ్చుకుంటాం వాటర్ అనేది ఏంటంటే పెరుక్కుంటామండి. పెరుక్కుని మేమేం చేస్తామంటే ఒక డొక్కులో అనేది ఉంచుకుంటామండి. ఒక డ్రమ్ములో అనేది వేసుకోవడం జరుగుతుందండి. ఏదండి స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ డ్రమ్ములో అనేది మేము ఫుల్గా నీరు అనేది తెచ్చుకోవడం జరుగుతుందండి. ఈ డ్రమ్ములో అనేది మేము నీరు అనేది ఉంచుకుంటామండి. ఇప్పుడు మందు అనేది పిచికారీ అనేది ఎలా చేసుకోవాలనేది చెప్పడం జరుగుతుందండి. ఆల్రెడీ మా నాన్నగారు అనేది మొక్కల్ని పిచికారీ చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు పిచికారీ ఎలా చేసుకోవాలనేది ఏంటంటే గ్రౌండ్గా తిప్పుకోవాలండి. గ్రౌండ్గా తిప్పుకొని మనకి ఏంటంటే మొక్క పైలో నుంచి కింద వరకు అనేది మనకి ఏంటంటే అది మెడిసిన్ అనేది పడాలండి. ఈ తెల్లదోమ అనేది పోవాలంటే కంపల్సరీ ఏంటంటే మొత్తం రౌండ్గా పిచికారీ చేసుకోవాలండి. పిచికారీ చేసుకుంటే మనకి తెల్లదోమ అనేది ఉండదు. ఇప్పుడు రెండో విషయంకి వచ్చేసరికి మేమేంటంటే రేపు లద్దె పురుగు అనేది మెడిసిన్ అనేది స్టార్ట్ చేసడం జరుగుతుందండి. ఇంకొక విషయంకి వచ్చేసరికి చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు ఏంటంటే తాడులు అనేది కుమ్ముకుంటే మనకి ఎంత మంచిది అనేది చెప్పాను కదండి. తాడులు కుమ్ముకుంటే మనకి మెడిసిన్ అనేది కొట్టుకోవడానికి అనేది సింపుల్గా ఉంటుందండి. సింపుల్గా ఎందుకంటే ఇలా తాడులకి మనం మెడిసిన్ అనేది మన తాడులు మెడిసిన్ కొట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడే ఉందండి. ఈ 3 తాడులు అనేది కలిపిసి ఉంటుందండి. తాడులు కుమ్ముకుంటే మనకి ఇది బెనిఫిట్ అండి. ఇదేంటంటే ఇటు సైడు మెడిసిన్ అనేది యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు రెండో భాగంకి వచ్చేసరికి ఇటు నుంచి కూడా ఈ మెడిసిన్ అనేది కొట్టుకోవడానికి చాలా మంచిదండి. ఇప్పుడు మా నాన్నగారు నేను అంటే పురుగు మందు కొట్టడానికి అనేసి వచ్చామండి. ఇప్పుడు మందు అనేది ఎలా పిచికారీ చేస్తున్నారు అనేది చూడండి. ఇప్పుడు ఏంటంటే ఈ భాగంలో ఏంటంటే అటు భాగంలో కొడతారండి. అదండి ఆ భాగంలో అటు సైడు భాగంలో మెడిసిన్ అనేది కొడతారండి. ఇప్పుడు ఇటు సైడ్ అనేది మెడిసిన్ అనేది యూస్ చేసుకోవడానికి మంచిదండి. ఈ తాళ్ళు కుమ్ముకుంటే ఇంత మంచి ఉపయోగాలు ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే
చిన్న చెట్లు ఉండిపోవడం చేత ఏంటంటే మేము కొండలు కూడా చిక్కుకోవడం జరుగుతుందండి. కొండలు చిక్కుంటే మనకి కొండల గురించి కూడా ఆల్రెడీ లైవ్లో చెప్పడం జరిగింది కదండి. ఇప్పుడు ఏంటంటే కొండలు చిక్కుంటే మనకి చాలా మంచిదండి. ఎందుకంటే కొండలు చిక్కుంటే మనకి ఏ ఇబ్బంది అనేది ఉండదు. ఎందుకంటే చెట్టు కాండం అనేది పెరగకుండా, అంటే కాండం అనేది అంటే చెట్టు అనేది గుజ్జుగా వస్తుందండి. ఆ గుజ్జుగా రావడం చేత మనకేంటంటే మనకి చెట్టు కింద నుంచి కాయలు అనేది కంపల్సరీ కాస్తాయండి. చెట్లు అనేది ఇప్పుడు పత్తి ఏరుకునేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుందండి. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే కొండలో చిక్కుంటే మనకి ఏ ఇబ్బంది అనేది ఉండదు కదండి. మెడిసిన్ అనేది అలా యూజ్ చేసుకోవడానికి తాళ్ళు అనేది కుమ్ముకోవాలండి. పురుగు మందు కొట్టుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. ఈ తాళ్ళు అనేది ఎలాగంటే ఇటు నుంచి 3 చెట్లు అటు నుంచి 3 చెట్లు అనేది వేరువేరుగా చేసుకొని కాలుతో మట్టుకోవాలండి. మట్టుకుంటే మనకి ఏంటంటే వర్షం పడేటప్పుడు కంపల్సరీ కొట్టుకోవాలండి మెడిసిన్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.